الدين అభిమాన మిత్రులు గౌరవనీయులైన పెద్దలు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన ప్రసంగాంశం కరోనా కష్టకాలం కరుణగా మారాలంటే. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఇన్ యమ్సస్కుమ్ కర్హున్ ఫఖద్ మస్సల్ కౌమ కర్హున్ మిస్లుహు వతిల్కల్ అయ్యాము నుదావిలుహా బైనన్ నాస్ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ. మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాల చక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము అని అల్లాహ్ సుబ్హానహు వతఆలా సెలవిచ్చాడు. అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం సంపూర్ణ జీవన విధానం. సంబర ఘడియల్లో మనం ఎలా ఉండాలి, సంతాప సమయాల్లో మనం ఎలా వ్యవహరించాలి అన్న విషయాలని పూసగుచ్చినట్టుగా అమ్మా నాన్నలు కూడా చెప్పని పాఠాలను, నీతులను ఇస్లాం ధర్మం మనకు నేర్పిస్తుంది. ప్రస్తుతం మనం భయాందోళనతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాము. ఈ కరోనా మహమ్మారి విలయ తాండవం కారణంగా కొన్ని సందర్భాలలో ఒకే కుటుంబానికి చెందిన 2, 3, 4 మరణిస్తూ ఉంటే, మరికొన్ని కుటుంబాలలో పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలు శ్వాస ఆడక ప్రాణాలు వదులుతుంటే ఏమీ చేయలేని అచేతన అవస్థలో పాపం పిల్లలు ఉన్నారు. అయితే అభిమాన సోదరులారా, ఈ భయాందోళనతో కూడిన ఈ వాతావరణం మనలో నిరాశను పెంచకూడదు. ముఖ్యంగా విశ్వాసులు. ఎందుకంటే నిరాశకు లోనవ్వడం విశ్వాసుల లక్షణమే కాదు అని అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు. మనకు ఎంత గడ్డు స్థితి ఎదురైనా, మరింత దయనీయ స్థితి అనేది భవిష్యత్తులో చోటు చేసుకున్నా, మనం మాత్రం అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఎడల సడలని విశ్వాసంతో, విధేయత భావంతో
కృతజ్ఞత భావంతో ముందుకు మనం వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇన్షాఅల్లాహ్ ఈరోజు మనం కరోనా కష్టకాలాన్ని కరుణగా మార్చే కొన్ని విషయాల్ని తెలుసుకోవడమే కాకుండా ఇలాంటి మహమ్మారులు మానవ చరిత్రలో సృష్టించిన విధ్వంసాన్ని కూడా ముక్తసరిగా నెమరు వేసుకుంటూ ముందుకు వెళదాం. అన్నిటికన్నా ముందు ఏ కుటుంబాలైతే ఈ మహమ్మారి బారిన పడి శోక సముద్రంలో మునిగి ఉండాయో వారందరికీ మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా వారి ఆప్తుల అనంతరం వారికి అత్యుత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అని, ఓర్పు సహనాలను అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి అనుగ్రహించాలి అని, ఆ ఆప్తులు లేని లోటుని అల్లాహ్ సుబ్హానహు తఆలా తీర్చాలి అని వారందరి కోసం, ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు పండగ రోజు కనుక మనం వారి కోసం సైతం దువా చేయాల్సిన దువాలలో వారిని సైతం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత. అదే సందర్భంలో రెండు కిబ్లాల్లోని ఒక కిబ్లా అయిన బైతుల్ మఖ్దిస్ మస్జిద్ అక్సాను తీసుకొని ఏ మారణ హోమం అయితే సృష్టించడం జరుగుతున్నదో తరతరాలుగా, ప్రస్తుతం కూడా ఏ యొక్క వాతావరణం అనేది అక్కడ నెలకొని ఉందో అది త్వరగా వైదొలగాలి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా దౌర్జన్య పరుల కబంధ హస్తాల నుండి మన రెండవ కిబ్లాను మనకు చెందేలా అల్లాహ్ దీవించాలని, ఆ నిమిత్తం మాలో ఏ మార్పు అయితే అవసరమో ఆ మార్పు సైతం అల్లాహ్ సుబ్హానహు తఆలా తీసుకురావాలి అని దువా చేసుకుంటూ, భారతదేశంలో ఎవరైతే పండుగ జరుపుకుంటున్నారో వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తకబ్బలల్లాహు మిన్నా మిన్కుం సాలిహల్ అమాల్. అభిమాన మిత్రులారా, మానవ చరిత్రను మనం తిరిగేసినట్లయితే దాదాపు మనకు 60 తరాల ముందు బిబోనిక్ ప్లేగు అనే యొక్క బొబ్బల రోగం మానవ చరిత్రలో బ్లాక్ డెత్ గా ఇది గుర్తించబడింది. అలాగే మానవ చరిత్రలో దీని బారిన పడి ఎంత మంది అయితే మరణించారు, కోట్లలో ఉంది సంఖ్య, అంతమంది ఇప్పటి వరకు మరే మహమ్మారి బారిన పడి మరణించలేదు. ఇది నేటికి మనం తీసుకున్నట్లయితే అక్కడక్కడ కనబడుతూనే ఉంది. పూర్తి విరుగుడు అనేది దీనికి ఇప్పటి వరకు జరగలేదు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్మాల్ పాక్స్ అనే యొక్క వ్యాధి, దేన్నైతే మనం తెలుగులో మచూసి అంటామో, ఇది క్రీస్తు శకం 1520లో దీన్ని గుర్తించడం జరిగింది. ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే శుభ సూచకం ఏమిటంటే ఈ వ్యాధిని పూర్తిగా మానవ చరిత్రలోనే తొలిసారి దీన్ని నిర్మూలించడం అనేది జరిగింది. కనుక సంక్రమిత వ్యాధుల్లో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి మచూసి అనేది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే కలరా మనందరికీ తెలిసింది. 1817లో ఈ వ్యాధి మూలంగా అనేక మంది
ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అలాగే దిగువ ఆదాయ దేశాల్లో ఏడాదికి 1,00,000 నుండి 1,40,000 మంది వరకు ఈ వ్యాధి బారున నేటికి కూడా పడుతూనే ఉన్నారు. అదే విధంగా అభిమాన సోదరులారా, ఫ్లూ, దేన్నైతే స్పానిష్ ఫ్లూగా మనం చెప్పుకుంటామో, క్రీస్తు శకం 1800 సంవత్సరాల నుండి 2010 వరకు అనేక రూపాల్లో అనేక చోట్ల ఇది వ్యాపించడం అనేది జరిగింది. కనుక ఇలా ఒక మహమ్మారిగా వచ్చిన ఈ రోగ బారిన దాదాపు 5 నుండి 10 కోట్ల మంది ప్రజల వరకు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అభిమాన మిత్రులారా, అలాగే ఎయిడ్స్ అనేది కూడా ఇలాంటి అనేక మంది ప్రాణాల్ని తీసుకున్న ఒక వ్యాధిగా మనం గుర్తిస్తాం. కనుక ఇప్పటికీ ఈ వ్యాధికి కూడా చికిత్స లేదు, కేవలం నివారణ ఒక్కటే మార్గం. ఇక్కడ ఆశావాద దృక్పథం అన్ని ఎందుకు చెప్పడం జరిగింది అంటే, ఇన్ని భయంకరమైన వ్యాధుల్ని, ఈ మహమ్మారుల్ని మానవ చరిత్రలో మానవుడు ఎదుర్కొన్నాడు, భరించాడు, అలాగే జయించాడు కూడా కొన్ని సందర్భాలు. అయితే మానవ చరిత్రలో ఇప్పటి వరకు జరగని ఒక విషయం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. అదేమిటంటే, ఒక మహమ్మారిని మొత్తం ప్రపంచం సమిష్టిగా ఎదుర్కోవడం అనేది ఇదే తొలిసారి. కనుక అందరి యొక్క సహకారాలు దీనికి ఉన్నాయి కనుక వచ్చే కొన్ని సంవత్సరాలలో ఖచ్చితంగా దీనికి పూర్తిగా నిర్మూలించే, లేదంటే దీనికి చెక్ పెట్టగలిగే చికిత్స అనేది కనుగొనే అవకాశాలు ఇన్షాల్లాహ్ తప్పకుండా ఉన్నాయి. ఇక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా సృజించిన అద్భుతమైన ఈ సృష్టి వెనకాల అనేక పరమార్థాలనేవి, నిగూఢ అంశాలనేవి నిబిడీకృతమై ఉన్నాయి. వాటిలో ఒకటేమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎలాగైతే వెలుగుని పుట్టించాడో అలానే చీకటిని పుట్టించాడు. అంటే వెలుగుకి ఆయన ప్రభువే, చీకటికి ఆయన ప్రభు. ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా వ్యాధిని పుట్టించాడో చికిత్సను కూడా పుట్టించాడు. కనుక ఔషధానికి కూడా ప్రభు అల్లాహ్ సుబ్హానహు తఆలా, అలాగే వ్యాధికి కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రభు. కనుక ఒక విశ్వాసిగా మనం నమ్మే విషయం ఏమిటంటే, వ ఇదా మరిస్తు ఫహువ యష్ఫీన్. మనం చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు కానీ, మెడిసిన్స్ కానీ, పథ్యాలు కానీ అన్నీ చేపడతాం. అయితే అసలు నమ్మకం మనకు ఎవరి మీద ఉంటుంది? అసలు స్వస్థతను ప్రసాదించే కర్త ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా. నేను ఎప్పుడు ఏ జబ్బున బారిన పడినా కూడా ఇదా మరిస్తూ ఫహువ యష్ఫీన్, నాకు స్వస్థతను ప్రసాదించేవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. కనుక అభిమాన సోదరులారా, పరిస్థితి ఎలా తయారైనా సరే మనలోని విశ్వాసం అనేది సడలకూడదు. అంటే తౌహీద్ భావన అనేది ఇది తగ్గకూడదు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో విశ్వాసుల లక్షణాన్ని తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, శత్రు సైన్యాలు మీకోసమనే సిద్ధమవుతున్నారు అంటే విశ్వాసులు బెంబెలెత్తిపోరు.
భయపడిపోరు. ఫజాదతుహుం ఈమానా, అలా భయపెట్టే చర్య వారి విశ్వాసాన్ని మరింత పెంచుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. కనుక ఈ రోగం గాని, ఇంకే రోగం గాని, ఈ మహమ్మారి గాని, ఇంకే మహమ్మారి, ఏదైనా సరే మన జీవితంలో చోటు చేసుకుంది అంటే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పై మన విశ్వాసాన్ని మరింత పెంచాలి. మరింత మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గర అవ్వాలి. మరింత మనం తౌహీద్ భావన కలిగి జీవించాలి అంటే దీనికి వ్యతిరేకమైన భావనకు మనం దూరం అవ్వాలి. కరోనా కూడా కరుణగా మారాలి అంటే షిర్క్ అనేది ముస్లిం సమాజం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి. ఏ రూపంలోనూ, ఏ రేఖల్లోనూ, ఏ రూపాల్లోనూ షిర్క్ భావన అనేది ముస్లిం సమాజంలో మన మధ్య అసలు ఉండకూడదు. మనం తౌహీద్ పరులుగా, మువహ్హిదులుగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మనందరి నిజారాధ్యునిగా నమ్మే వారిగా మనం బలంగా నిలబడాలి. కనుక అభిమాన సోదరులారా, ఏది గెలుస్తుంది అంటే వెలుగా చీకట అంటే వెలుగే గెలుస్తుంది. ఏది గెలుస్తుంది అంటే ఆరోగ్యమా రోగమా అంటే ఆరోగ్యమే గెలుస్తుంది. ఏది గెలుస్తుంది అంటే సత్యమా అసత్యమా అంటే సత్యమే గెలుస్తుంది. ఏది గెలుస్తుంది అంటే ధర్మమా అధర్మమా అంటే సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ కొనసాగుతుంది కూడా. కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు, కొన్ని శతాబ్దులు పట్టొచ్చు ఆ సంఘర్షణ ముగియడానికి. అయితే అంతిమ విజయం ధర్మానికి, అంతిమ విజయం సత్యానికి, అంతిమ విజయం వెలుగుకే, అంతిమ విజయం ఆరోగ్యానికి. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమయం ఎంత సుదీర్ఘమైనా సరే కడకు సత్యానికి గెలుపును, అసత్యానికి ఓటమిని ఇస్తాడు. ఉపకారం ద్వారా అపకారాన్ని దెబ్బతీస్తాడు. ధర్మం ద్వారా అధర్మం యొక్క నడ్డి విరగొడతాడు. ఆ విధంగా చీకటి అంతమవుతుంది. అసత్యం అనేది తుడిచిపెట్టుకుపోతుంది. అధర్మం అనేది పారిపోతుంది. అన్యాయం అనేది వైదొలుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, ఈ విషయాలు ఏవైతే ప్రస్తావనలకు వచ్చాయో వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా ఇదేదో ఎప్పుడు మనకు అవసరమైంది మనం ప్రస్తావించుకుంటున్న విషయాలు అని మాత్రం భావించకండి. ఇదే అల్లాహ్ సాంప్రదాయం సృష్టిలో కొనసాగుతుంది తరతరాలుగా, యుగ యుగాలుగా, ఇక మీదట కూడా కొనసాగుతుంది. ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని యుగాలు అనేవి చోటు చేసుకున్నా. కనుక అభిమాన సోదరులారా, మనం నిత్యం అల్లాహ్ ధ్యానంలో, ఆయన చింతనలో నిమగ్నులై ఉండేందుకు ప్రయత్నించాలి. నిరతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరిస్తూ విశ్వంలోని ఆయన నిదర్శనాల నుండి గుణపాఠాన్ని గ్రహిస్తూ ఉండాలి. అట్టి సద్బుద్ధిని ప్రసాదించమని దీనాతి దీనంగా వేడుకోవాలి. అంటే ప్రతి దాంట్లోనూ మనం ఒక పాజిటివ్ కోణాన్ని చూడాలి, సానుకూల దృక్పథాన్ని చూడాలి. సకారాత్మక యొక్క చింతన అనేది మనలో బయలుదేరాలి. కనుక అభిమాన సోదరులు, ఇది చాలా ముఖ్యం. పాజిటివ్ గా మనం ఆలోచించగలగడం అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా ఈ సందర్భంగా మనం ఏ పని పాట లేదు గనక ఇంట్లో కూర్చున్న సమయం అనేది బోలెడంత ఉంది గనక ప్రాంతీయ యొక్క వ్యవస్థ మీద, రాష్ట్రీయ యొక్క ప్రభుత్వం మీద, దేశీయ యొక్క ప్రభుత్వం మీద, వైద్య విధానం మీద, పోలీసు యొక్క వ్యవస్థ మీద, వీరందరి మీద మనం మాత్రం మన ఇంట్లో కూర్చొని సెటైర్లు వేయడం, వారిని విమర్శించడం, అవగాహన లేకపోయినప్పటికీ దుమ్మెత్తిపోయడం ఒక ముస్లింగా మనకు ఏ మాత్రం శోభించని విషయం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇది ఒకరిని విమర్శించే యొక్క సమయం కాదు, ఒకరిని ఎత్తిపొడిచే సమయం కాదు.
ఇది మన పాపాల మీద, మన నిర్వాకాల మీద, మన వల్ల జరిగిన తప్పిదాల మీద ఏకాంతంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా సమక్షంలో చేతులెత్తి కన్నీరు మున్నీరవుతూ పశ్చాత్తాప పడాల్సిన యొక్క సమయం ఇది అభిమాన సోదరులారా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసి విషయాన్ని తెలియజేస్తూ చెప్పిన మాటను కూడా మనం ఉటంకించుకుంటూ ముందుకు వెళదాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అజబన్ లి అమ్రిల్ ముమిన్, విశ్వాసి వ్యవహారం చాలా వింతైనది. పైగా ఇన్న అమ్రహు కుల్లహు ఖైర్, అతని వ్యవహారం శాంతం మొత్తం అతని కొరకు మేలైనదిగానే ఉంటుంది. ఎందుకండి? ఎందుకంటే పాజిటివ్ థింకింగ్, సకారాత్మక ఆలోచన, సకారాత్మక స్పందన. అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఈ భాగ్యం ఒక విశ్వాసికి తప్ప మరెవరికి ప్రాప్తించదు. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అతనికి ఆనంద ఘడియలు ఎదురైతే అందుకు అతను అల్లాహ్ సుబ్హానహు తఆలాకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. తద్వారా అది అతని కోసం మేలవుతుంది. ఒకవేళ అతనికి కష్టస్థితి ఎదురైతే అతను సహనం వహిస్తాడు, అది కూడా అతనికి మేలే చేస్తుంది. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట మనందరినీ ఉద్దేశించి, మానవాళిని ఉద్దేశించి, వస్తഈను బిస్సబ్రి వస్సలాహ్ ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్. సహనం మరియు నమాజు ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు అని ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రేమైక పిలుపు ఇస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, ఈ సమయంలో మనం ఉత్తమ సమాజంగా ఓర్పు సహనాల్ని పాటించడమే కాకుండా, ఎవరికైతే కొండంతటి కష్టం అనేది వచ్చి పడి ఉందో, ఎవరైతే విషాద సముద్రంలో మునిగి ఉన్నారో, ఎవరైతే తమ యొక్క బంధువులను కోల్పోయి ఉన్నారో, వారికి మనం ఆదరువుగా నిలవాలి, అండగా నిలవాలి. భయపెట్టే మాటలు కాకుండా ఊరటను కలుగజేసే యొక్క ప్రోత్సాహం అనేది మనం వారికి ఇవ్వగలగాలి. కనుక అభిమాన సోదరులారా, అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలాతో మనం నిత్యం దుఆ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచం అనేది సస్యశ్యామలంగా పచ్చగా కనబడే ఒక మంచి యొక్క ఉద్యానవనం. ప్రతి ఒక్కరూ దాన్ని కోరుకుంటారు. ఇలాంటి ప్రపంచంలో మనం ఉంటూ అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవించడం అనేది కత్తి మీద సాము వంటిది. మన అరచేతిలో నిప్పు కణికను పట్టుకోవడం వంటిది. అయినప్పటికీ కోర్కెలు, మన అభిరుచులు ఎంతలా ఉబలాటం చేసిన, ప్రాపంచిక తలుకు బెలుకులు మనల్ని ఎంతగా కవ్వించిన, శైతాన్ పసందైన పనులు మనల్ని ఎంతగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిన, వాటన్నిటిని మనం పరిత్యజించాలి. అలా పరిత్యజించేలా అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని దీవించమని దుఆ చేసుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఓర్చుకోలేని, గమనించండి, ఓర్చుకోలేని, తొలగించుకోలేని బాధాకరమైన కష్టాల నుండి, దారిద్ర్యం, దౌర్భాగ్యాల నుండి, చెడు తీర్పుల నుండి, ఎన్ని విషయాలు గమనించండి ఇందులో, చెడు తీర్పులు మరియు నిర్ణయాల నుండి, అలాగే శత్రు పరిహాసం నుండి మీరు అల్లాహ్ శరణు వేడుకోండి. ఎందుకంటే అభిమాన సోదరులారా, వీటన్నిటి నుండి మనకు శరణు ప్రసాదించగలిగే ఏకైక యొక్క శక్తిమంతుడు ఎవరు అంటే
కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. కనుక మనం ఈ కరోనా కష్టకాలంలో అల్లాహ్ సుబ్హానహు తఆలాతో చేసుకోవాల్సిన దుఆలలో ఒకటేమిటంటే, అరబ్బీలో దీన్ని కంఠస్థం చేసుకోవడం మంచిది. ఓ అల్లాహ్, నేను నీ నుండి నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అర్థించిన మేళ్ళన్నిటినీ అర్థిస్తున్నాను. సుబ్హానల్లాహ్. గమనిస్తున్నారా? ఈ చిన్న మాటతోటి ప్రపంచంలోని మేళ్ళన్నీ మన ఒడిలో వచ్చి వాలిపోయాయి. చూడండి ఎంత అద్భుతమైన దువా ఇది. అంటే మనం చెప్తాం కదండి, గిరిని గరిటిలో అందించడం అంట, అంటే సముద్రాన్ని కూజాలో బంధించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు అలానే ఉంటాయండి. చూడండి, ఓ అల్లాహ్, నేను నీ నుండి నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అర్థించిన మేళ్ళన్నిటిని అర్థిస్తున్నాను. అంటే ఏదైనా మేలు పెట్టుంటుందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడగని మేలు ఏదైనా ఉంటుందండి? ఉండదు కదా. చూస్తున్నారా? కనుక ఈ దుఆ మనం అల్లాహ్ సుబ్హానహు తఆలాతో చేయాలి. ఊరికి అలానే కాదు, దీనాతి దీనంగా చేయాలి. కన్నీరు మున్నీరు అవుతూ చెయ్యాలి, ప్రాధేయపడుతూ చేయాలి, బతిమిలాడాలి అల్లాహ్ సుబ్హానహు తఆలా. అలాగే తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాల కీడు నుండి నీ శరణు వేడుకున్నారో వాటన్నిటి కీడు నుండి ఓ అల్లాహ్ నేను నీ శరణు వేడుకుంటున్నాను. సుబ్హానల్లాహ్. చూస్తున్నారా సోదరులారా? మేళ్ళన్నీ మన సొంతమవుతున్నాయి. అలాగే సకల విధమైన కీడుల నుండి, బాధల నుండి, కష్టాల నుండి మనం కాపాడబడుతున్నాము ఈ ఒక్క దుఆ కారణంగా. కనుక అభిమాన సోదరులారా గమనించండి, ఈ దుఆ మన కోసం మనం చేసుకోవడమే కాదు సోదరులారా, మన పొరుగు వారి కోసం కూడా చేయాలి, ఇరుగు వారి కోసం కూడా చేయాలి, అయిన వారి కోసం కూడా చేయాలి, పరాయి వారి కోసం కూడా చేయాలి, మన దేశీయుల కోసం కూడా చేయాలి, పరదేశీయుల కోసం కూడా చేయాలి. ప్రపంచ మానవాళి అల్లాహ్ సుబ్హానహు తఆలా దాసులు గనక అందరి శ్రేయాన్ని కోరే సముదాయం మనం. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమన్నాడు? కుంతుం ఖైర ఉమ్మా ఉఖ్రిజత్ లిన్నాస్. మీ ఉనికి అనేది ప్రజల కోసం మీకు ఉనికి ఇవ్వడం జరిగింది. కనుక ప్రజాశ్రయం కోరిన వాడే ప్రజల్లో అత్యంత ఉత్తముడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, సహాయం కోరిన వ్యక్తి తాను ఎవడైనా సరే అలాంటి వ్యక్తిని ఆదుకునేవాడు, ఆ యొక్క సహాయాన్ని అందించగలిగే సమర్థుడు ఎవరంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. అలాగే బంధువుల్ని కోల్పోయి, ఆప్తుల్ని కోల్పోయి, అయిన వారిని కోల్పోయి ఎవరైతే బాధాతప్త హృదయంతో విషాద సముద్రంలో మునిగి ఉన్నారో అలాంటి వారిని దగ్గరకు చేర్చడమే కాకుండా వారికి బలమైన యొక్క ఆధారాన్ని ఇవ్వగలిగేవాడు కూడా ఎవరు అంటే ఆయన కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. కనుక అభిమాన మిత్రులారా, మనం లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటాం. అంటే మంచి పనులు చేసే సద్బుద్ధి గాని, చెడుల నుండి మనల్ని కాపాడుకునే శక్తి గాని మనకు లేదు. ఎవరికి ఉంది అండి ఆ సామర్థ్యం, ఆ శక్తి? కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఈ సందర్భంగా ఈ విషయాన్ని మనం ముడివేసి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా చేసిన ఈ సృష్టి నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఆయన యుక్తికి లోబడి జరిగింది. కనుక ప్రపంచం అంటే కేవలం ఒక క్రీడా రంగం, వడ్డించిన విస్తరి, విలాస స్థలం ఎంత మాత్రం కాదు. మనం ఏ నిమిత్తం సృష్టించబడ్డాం? సృష్టి శేషునిక సృజన అంటే మనందరి సృజన ఏదో అల్లాటప్పగా అర్ధరహితంగా జరిగిందా? కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, మేము ఈ గగన భువనాలను వీటిలో ఉన్న సమస్తాన్ని ఏదో ఆటగా సృజించలేదు. వేరే చోట అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు,
అఫహసిబతుం అన్నమా ఖలఖనాకుం అబస వ అన్నకుం ఇలైనా లా తుర్జౌన్. మేము మిమ్మల్ని ఏదో ఆషామాషిగా అర్ధరహితంగా పుట్టించామని, మీరు మా దగ్గరకు మరలి రావడం అనేదే జరగదని మీరు ఏమన్నా భావిస్తున్నారా? కనుక అభిమాన సోదరులారా, సమస్య ఎంత జటిలంగా ఉన్నా, మనం ఎంత కష్టస్థితిలో ఉన్నా, మన జీవిత లక్ష్యం మీద మనకు గురి ఉండాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి? ఏ నిమిత్తం మనం సృష్టించబడ్డాం? ఎక్కడి నుంచి వచ్చాము? ఇక్కడ ఎందుకున్నాము? మళ్ళీ మనం ఎక్కడికి వెళతాము? మరి ఎక్కడో నుంచి వచ్చిన మనం, ఇక్కడ ప్రస్తుతం ఉంటున్న మనం, రేపు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడి కోసం ఎలాంటి సరంజామానైతే సిద్ధం చేసుకోవాలో, ఎలాంటి సామగ్రిని అయితే మనం కూడబెట్టుకోవాలో, దాని గురించి కరోనా కష్టకాలంలో సైతం మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభిమాన సోదరులారా, కరోనా కష్టము గాని, మరే మహమ్మారి కష్టం గాని, మన శ్వాస ఆగితే అన్ని అంతమైపోతాయి. అయితే అసలు కష్టకాలం ఎప్పుడు మొదలవుతుందంటే మన శ్వాస ఆగిన మీదట. ఎందుకంటే వమల్ హయాతు దున్యా ఇల్లా మతాఉల్ గురూర్. మీరు ఎంతకాలం బతికినా, ఎంత భోగ భాగ్యాలతో మీరు జీవించిన, ఎన్ని ఆయు ఆరోగ్యాలు మీరు కలిగి ఉన్నా, చివరికి ప్రాపంచిక జీవితం అనేది కేవలం మనిషిని మభ్యపెట్టే ఒక వస్తువు తప్ప మరేమీ కాదు అంటున్నాడు అల్లాహ్. అంత ఎందుకండి? మరణించిన వ్యక్తిని ఎంతకాలం గడిపావయ్యా నువ్వు ప్రపంచంలో అని అడిగితే అంటాడు యోమన, ఒక రోజు లేదంటే ఆ రోజుకి చెందిన కొంత భాగం అంటాడు. అంటే చూడండి, బహుశా అతను 1000 సంవత్సరాలు బతికి ఉండొచ్చు, 200 సంవత్సరాలు బతికి ఉండొచ్చు, 100 సంవత్సరాలు బతికి ఉండొచ్చు, 60 సంవత్సరాలు బతికి ఉండొచ్చు, 10 సంవత్సరాలు బతికి ఉండొచ్చు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ శాంతం జీవితాన్ని ధనికుడైనా సరే, నిరుపేదైనా సరే, ఎన్ని భోగ భాగ్యాలు జీవించిన వ్యక్తినా సరే, ఎన్ని కోట్లకు పడిగెత్తిన వ్యక్తినా సరే, అసలు కూటికి గతిలేని వ్యక్తినా సరే ఏమంటాడు? ఒక రోజు లేదంటే ఆ రోజులో ఒక భాగం మాత్రమే అంటాడు. ప్రాపంచిక వాస్తవికత ఇదే అండి. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ కయ్యిసు మన్ దాన నఫ్సహు ఆమిల లిమా బఅదల్ మౌత్. వివేకి ఎవరు అంటే, ఎవరైతే తన స్వయాన్ని అర్థం చేసుకోగలిగాడో, పరలోకానికి సంబంధించిన సరంజామాను ఎవరైతే సిద్ధం చేసుకున్నాడో అతనే వివేకి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఈ విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఏదో రకంగా పరీక్షిస్తూ ఉంటాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్ష అనేది కేవలం మన వరకే పరిమితం చేశాడు అంటే తప్పు. ఖచ్చితంగా తనకు ఎంతో ప్రియమైన యొక్క ప్రవక్తలు సైతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షించడం జరిగింది. అలాగే ఈ కరోనా కష్టకాలం మన పాలిట కరుణగా మారాలి అంటే, ప్రతి మేలులోను ప్రతి కీడులోను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మేలుని అనేది పెట్టాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, మనం కార్బన్ ఆక్సైడ్ గురించి మనకు తెలుసు, అలాగే ఆక్సిజన్ గురించి మనకు తెలుసు. మనకు పనికొచ్చేది ఆక్సిజన్ అయితే, ఇతర సుషితాలకు పనికొచ్చేది కార్బన్ ఆక్సైడ్. కనుక వాటిని పీల్చిన ఆ యొక్క వృక్షాలు గాని, ఇతరత్ర యొక్క జీవాలు గాని మనకు స్వచ్ఛమైన యొక్క ఆక్సిజన్ ఇస్తున్నాయి. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, మేలు లేని కీడుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించనే లేదు. బహుశా ఆ విషయం మనకు ఇప్పుడు అర్థమవచ్చు, అర్థం కాకపోవచ్చు. అయితే అర్థమైన సమయంలో ఖచ్చితంగా దీని వల్ల మేలు జరిగింది అని మాత్రం మనిషి అంటారు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది చేసినా మానవ శ్రేయం మరియు మేలు కోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తాడు. కనుక ఏ కీడుని మనం దైవానికి ఆపాదించకూడదు. కనుక ఈ రోజు మనం గమనించాల్సిన విషయం, ఈ పుట్టెడు దుఃఖంలో ఎవరైతే పాపం ఉన్నారో వారు బాగా బాధలో ఉన్నారు. గనుక కొన్ని సందర్భాలలో ముస్లిం సోదరులే అల్లాహ్ను దుమ్మెత్తి పోయడం అనేది మనం చూస్తున్నాం.
ఈ బాధలు మాకే రావాలనా? మా అమ్మనే తీసుకెళ్లాలనా? మా నాన్ననే తీసుకెళ్లాలనా? వీరే దొరికారా? సమాజంలో ఇంతమంది దుర్మార్గులు ఉన్నారు, దౌర్జన్య పరులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, అత్యాచారులు ఉన్నారు. వీళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్టుకెళ్ళిపోవచ్చు కదా. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నిర్ణయించే అధికారం మనకు లేదు కదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసే వాటిని ప్రశ్నించేంత స్థాయి అనేది మనది కాదు కదండి. మన స్థాయి ఏమిటి? మన విషయంలో, మన తల్లిదండ్రుల విషయంలో, మన ఆప్తుల విషయంలో మాజిన్ ఫియ హుక్ముక్ అదులున్ ఫియ ఖదాఉక్, ఏది జరగాలో అది దాని తీర్మానం జరిగిపోయింది, ఏది సంభవించాలో ఖరారు చేయబడింది. మరి ఏది జరిగినా అదులున్ ఫియ హుక్మ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేయాలి? ఈ దీనాతి దినంగా అంగీకారం. నువ్వు న్యాయం చేశావు, మమ్మల్ని అన్యాయం చేశావు అని మనం అల్లాహ్కు చెప్పకూడదు. న్యాయం చేశావు, ఏ విధంగా అది న్యాయం అనేది పరలోకంలోనే మనకు తెలుస్తుంది. కనుక అభిమాన సోదరులారా, ఆ కోణం గురించి మనం మాట్లాడుకున్నంత సమయం అయితే మన దగ్గర లేదు, కానీ ఈ అంగీకారం మనలో ఉండాలి. అదులున్ ఫియ ఖదాఉక్, ఏది జరిగినా నా జీవితంలో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయానికి కట్టుబడి జరిగింది. ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు, వమా రబ్బుక బిదల్లామిల్ లిల్ అబీద్, నీ ప్రభు తన దాసుల మీద దౌర్జన్యం చేసేవాడు కాదు. మరి దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు? మనుషుల మీద చేస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, ఒక సమాజం అది సుభిక్షంగా ఉండాలి అంటే పైన పేర్కొన్న కారణాల్ని మనం తీసుకోవడమే కాకుండా ఆ సమాజంలో న్యాయం అనేది 4 పాదాల నర్తించగలగాలి. న్యాయం అనేది కొరవడినట్లయితే, దౌర్జన్యం అనేది సర్వసాధారణమైపోయినట్లయితే, మనం జరిపించుకోవాలనుకుంటున్న ఏ పని లంచం ఇవ్వకుండా అనేది జరిపించలేము అన్న దౌర్భాగ్య స్థితి అనేది ఎదురైందంటే, ఎవరైనా రుణం అడగాలి అంటే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ అనే ఈ భారాన్ని మోయాల్సి తప్పదు అనే గడ్డు స్థితి ఏర్పడినట్లయితే, ఇలాంటి సమాజంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట, ఇలాంటి మహోత్పదవాలు అనేవి చోటు చేసుకుంటాయి. కనుక అభిమాన సోదరులారా, మనం ఇక్కడ బుద్ధిగా ఆలోచించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు మనం మళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన సోదరులారా, చివరిగా ఓ 2 ముఖ్యమైన విషయాలు మీ ముందర పెట్టి నేను నా మాటను పూర్తి చేస్తాను. అదేమిటంటే, ఈ కరోనా కష్టకాలంలో ఇద్దరి మీద ఎక్కువగా అనేది ఒత్తిడి పెరిగింది అని మనం చెప్పుకోవాలి. అందులో పురుషులు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు జాబ్స్ కోల్పోయారు, ఆదాయం లేదు, అలా బయట ఒత్తిడి, ఇతర కుటుంబ ఒత్తిడి, ఇలా అనేక పురుషులకి సమస్య ఉంది, లేదని నేను చెప్పడం లేదు. అయితే అదనంగా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, స్త్రీలపై కూడా ఒత్తిడి పెరిగింది. స్త్రీలలో గృహహింస కూడా అధికమైంది. అంటే ప్రేమానురాగాలు పెరగాల్సి మంది గృహహింస ఎక్కువైంది. కారణం ఏమిటి? ఉద్యోగం కోల్పోయాము, లేదంటే ఇతరత్ర కారణాలు అనేక ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో, ఈ ఒత్తిడి ఏదైతే ఉందో, ఈ ఒత్తిడిని పూర్తిగా భార్య మీదో, లేదంటే తల్లి మీదో, చెల్లెల మీదో, బంధువుల మీదో వాళ్ళు తీర్చుకోవడం జరుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, గృహహింస కూడా ఈ సందర్భంగా పెరిగిందని చెప్తున్నారు. కనుక మన ఆలోచన తీరు అనేది మారాలి. రెండో విషయం ఏమిటంటే, అలాగే లైంగిక హింస, గృహ జీవితంలో లైంగిక హింస చిన్న పిల్లల మీద అనేది ఎక్కువగా ఈ కరోనా కాలంలో చోటు చేసుకుంది. అలాగే దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అభిమాన సోదరులారా, వీటి మూలంగా చాలా మంది చిన్న పిల్లలు, దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వయసు గల చిన్న పిల్లలు తెలియనితనం వల్ల, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల వారు మోసపోతున్నారు. అలాగే సొంతంగా వారి బంధువుల యొక్క తరపు నుంచి కూడా ఇలాంటి లైంగిక చర్యలు అధికమయ్యాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కనుక మనం మన ఆలోచన తీరుని మార్చుకొని బాల్యం నుండే మన పిల్లల్లో ఆడవారిని గౌరవించాలి అన్న విషయాన్ని మన పిల్లలకు మనం బోధించగలగాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే, నా ఇంటి ఆడపడుచును నేను గౌరవించినప్పుడు, నేను అభిమానించినప్పుడు, నేను ఆమెకు మర్యాద ఇచ్చినప్పుడు అది చూసి నా పిల్లలు కూడా నేర్చుకుంటారు. అలా కాకుండా నేను మా ఇంటి ఆడపడుచులను చావబాతున్నాను, గుడ్డుగా అనేది ఆమెతో వ్యవహరిస్తున్నాను, కేవలం 3 పూటల భోజనం చేసి పెట్టడానికి ఆమె ఉందన్నట్టుగా నేను వ్యవహరిస్తున్నాను అంటే పిల్లలు కూడా అదే చూస్తారు. కనుక అభిమాన సోదరులారా, ఇవి కూడా మనం గమనించాల్సిన విషయాలు.
ఇక అంతిమంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, ఆపదలు కష్టాలు ప్రవక్తలకు కూడా వచ్చాయి. అందులో ఒకటి, ఆ కాలపు ప్రజలు వారిని తిరస్కరించి వారికి మనోవేదనకు గురి చేశారు. ఇది ఒక పరీక్ష. రెండవది, వారు ఆ కాలానికి సంబంధించిన అధికారుల్ని సంప్రదించి, మంది మార్బలం ఉన్న వ్యక్తులను సంప్రదించి వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇది రెండవది. మూడవది, ప్రవక్తలకే స్వతహాగా వారి జీవితాల్లో ఆరోగ్యపరమైనవి గాని, ఆస్తిపరమైనవి గాని, సంతానం పరమైనవి గాని పరీక్షలు అనేవి ఎదురయ్యాయి. కనుక ఇలా 3 రకాల పరీక్షల్ని ప్రవక్తలు కూడా ఎదుర్కొన్నారు. కనుక ఇలాంటి యొక్క కరోనా కష్టకాలంలో మనందరికీ ఎవరు గొప్ప ఆదర్శం కాగలరు అంటే ప్రవక్తలే ఆదర్శం కాగలరు. కనుక అభిమాన సోదరులారా, ఇది కరుణగా మారాలి అంటే, ఈ పరిస్థితిని మనం మార్చుకోవాలి అంటే మనం ప్రవక్తల యొక్క సాంప్రదాయాన్ని అనుసరించాల్సి ఉంది. కనుక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని నెమరు వేసుకోండి, ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి జీవితాన్ని నెమరు వేసుకోండి, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవితాన్ని బాల్యం నుండి చివరి వరకు స్మరించుకోండి. అలాగే ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి కాలంలో యుదబ్బిహూన అబ్నాహుం వయస్తహీన నిసాహం అనగా ఆ ఘట్టాన్ని కూడా గుర్తు చేసుకోండి. 70,000 మంది పసికందులు పట్టున పెట్టిన దుర్మార్గుడు ఫిరౌన్ అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి. దావూద్ అలైహిస్సలాం ఆయన ఇస్తిగ్ఫార్ చేశారు అన్న విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా గుర్తు పెట్టుకోండి. సులైమాన్ అలైహిస్సలాం అంత బ్రహ్మాండమైన ఎవ్వరికి ప్రసాదించినటువంటి రాజ్యాధికారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినప్పుడు ఇది అల్లాహ్ నన్ను పరీక్ష కోసం అనేది ఇది ప్రసాదించాడు. హాదా మిన్ ఫద్లి రబ్బి. కనుక ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఆస్తి ఉంది కదా, ఐశ్వర్యం ఉంది కనుక పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వినయం ఉండాలి. రబ్బి ఔజిని అన్ అష్కుర నిఅమతక అల్లతి అన్అమ్త అలయ్య వ అలా వాలిదయ్య వ అన్ అమల సాలిహన్ అనే దుఆ మనం చేసుకోవాలి. అలాగే అయ్యూబ్ అలైహిస్సలాం వారికి ఎంత మహమ్మారి రోగం వచ్చిందో గమనించాలి. మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆయన పల్లెత్తు మాట కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనలేదు. అలాంటి ఓర్పు సహనాన్ని ఆయన పాటించారు. అలాగే మనందరి ఆదర్శ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మొత్తం శాంతమైనది, పరీక్షలమయం. ఆయన అన్నిటినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద అచంచలమైన విశ్వాసంతో ఆయన అనేది ఎదుర్కోవడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఏ విషయాలైతే మన ముందర ఈ సందర్భంగా వచ్చాయో ఆ విషయాల్ని గనక శ్రద్ధగా విన్న మనం ఆచరణలో పెట్టగలిగితే ఇన్షా అల్లాహ్ ఈ కరోనా కష్టకాలం అనేది మన పాలిట, ఆచరణ పెట్టిన వారి పాలిట కరుణగా మారుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో ఒకవేళ తప్పు ఉంటే మన్నించాలి, క్షమించాలి అని, అలాగే ఆ అన్న విన్న విషయాల్లో పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలని కోరుతూ, ఎంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ అలాగే సీమాంధ్ర వెల్ఫేర్ సొసైటీ వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిని గొప్పగా దీవించాలని, చల్లగా ఈ నిర్వాహకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చల్లగా చూడాలని, అందరికీ సంపూర్ణమైన ఆయు ఆరోగ్యాలను ప్రసాదించడమే కాకుండా అందరి జీవితాల్లోనూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆనందాన్ని నింపాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. ఆమీన్. వజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మాషాల్లా, జజాకల్లాహు ఖైరన్. నా అభిమాన సోదర సోదరిమణులారా, మనం ఇప్పటి వరకు గురువులు, పండితులు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమరీ హఫిజహుల్లా గారితో కరోనా కష్టకాలం కరుణగా మారాలంటే అనే అంశంపై అల్హమ్దుల్లా ఎన్నో విషయాలు విన్నాం. నా అభిమాన సోదర సోదరిమణులారా, మౌలానా గారు గతంలో ఏ వ్యాధులు వచ్చాయో వాటి గురించి కూడా తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఏ మహమ్మారి అయితే పూర్తి ప్రపంచం వ్యాపించిందో కరోనా, దీన్ని ప్రస్తుతం చరిత్రలో మొదటిసారిగా పూర్తి ప్రపంచం ఇటువంటి మహమ్మారిని ఎదుర్కొంటుంది. అదేవిధంగా ఇక ఈ కరోనా కష్టకాలంలో
మనకు కారుణ్యంగా కరుణగా మారాలంటే గురువులు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆ విషయాల్లో మొట్టమొదటి విషయం ఏమిటంటే షిర్క్, బహుదైవారాధన. మొదట మన ముస్లింలలో ఏ షిర్క్ అయితే ప్రబలి ఉందో, వ్యాపించి ఉందో, ఈ షిర్క్ ను మన ముస్లిం సమాజం నుండి అంతం చేయాలి, దూరం చేయాలి. అదేవిధంగా మౌలానా గారు తెలియజేసిన విషయం ఏమిటంటే మనం మన ఎక్కువ సమయాన్ని అల్లాహ్ ధ్యానంలోను, అల్లాహ్ యొక్క స్మరణలోను గడపాలి. అదేవిధంగా నా అభిమాన సోదర సోదరిమణులారా, విశ్వాసికి బాధ కలిగినా కూడా లాభమే, సంతోషం కలిగినా కూడా లాభమే. సంతోషం కలిగితే అల్లాహకు కృతజ్ఞతలు చేసుకుంటాడు, చెల్లించుకుంటాడు. బాధకు లోనైతే సహనం వహిస్తాడు. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా చాలా చక్కటి దువా గురువులు తెలియజేశారు. ఆ దువా, ఓ అల్లాహ్, నేను నీ నుండి నీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకున్న మేళ్ళన్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా, ఓ అల్లాహ్, నీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఏ కీడుల నుండి నీ శరణు వేడుకున్నారో నేను కూడా వాటి నుండి నీ శరణు వేడుకుంటున్నాను. మాషాల్లా, ఎంత చక్కటి దువా. గురువుగారు తెలియజేసినట్టుగా సముద్రాన్ని ఒక కూజలో జమ చేసినట్టు. అల్హమ్దులిల్లా. కాబట్టి ఈ దువా ఇన్షాల్లా మనము చేస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఎంతో మంది ఈ కరోనా మహమ్మారి బారిన పడిన వారు ఉన్నారు. మన వీధిలోను, మన ఇంటిలోను, మన ఊరిలోను. కానీ దీనికి మనం భయపడి వారిని వదిలివేయడం, వారికి ఎటువంటి సహాయం చేయకపోవడం, ఇది చాలా చాలా తప్పు పని. కానీ ప్రస్తుతం సమాజంలో ఇలా చాలా మంది చేస్తున్నారు. ఇలా మనం చేయకూడదు. ఈ వ్యాధినిచ్చేవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. స్వస్థతనిచ్చేవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మేము చూసాము ఈ మధ్యలో ఎవరైతే కరోనా సోకిన మనిషి పక్కన ఉండి కూడా అతనికి సకల సపర్యలు చికిత్స చేసిన తర్వాత కూడా అతనికి కరోనా సోకలేదు. అటువంటి కోకలుగా మన ఎదుట ఉదాహరణలు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమైన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైతే పరీక్షించదలుస్తాడో అతనికే ఆ వ్యాధి సోకుతుంది, కానీ అందరికీ సోకదు. కాబట్టి మనం ఇటువంటి బాధల్లో ఉన్న వారికి, ఆపదల్లో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి మనము సహాయం చేయాలి, వారిని ఓదార్చాలి, వారిని బాగా వారిని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయాలి, వారిని ధైర్యం ఇవ్వాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఆపదల్లో ఉన్నా, కానీ మన జీవిత లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మన జీవిత లక్ష్యంపై మన దృష్టి ఉంచాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షిస్తూ ఉంటాడు. ఈ పరీక్షలో మనం సహనం వహించాలి. మన చేతనైనంత, మన శక్తి మేరకు దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. అల్లాహ్ను ప్రార్థించాలి తప్ప నిరాశకు, నిస్పృహలకు లోను కాకూడదు. ధర్మంతో దూరంగా పోకూడదు. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదే మౌలానా గారు తెలియజేసిన మరొక విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి కీడులోనూ ఒక మేలు పెట్టింటాడు. ప్రస్తుతం మనకు అర్థం కాదు, కానీ కొన్ని రోజుల క్రితమో
కొన్ని సంవత్సరాల క్రితమో, కొన్ని శతాబ్దాల క్రితమో ఆ విషయం మనకు అర్థమవుతుంది. మన తరువాత వచ్చే వారికి కూడా అర్థమవుతుంది. నా అభిమాన సోదర సోదరిమణులారా, కాబట్టి ఏ కీడును అల్లాహ్ను ఆపాదించకూడదు. దాన్ని శాపనార్థాలు, ఏ వ్యాధిని కూడా శాపనార్థాలు పెట్టకూడదు. నా అభిమాన సోదర సోదరిమణులు, ఇలాగా చాలా విషయాలు మౌలానా గారు తెలియజేశారు. అల్లాహు తాలా ఈయన గారికి తగిన ప్రతిఫలాన్ని ఇహలోకంలోను పరలోకంలోను ప్రసాదించుగాక. అల్లాహు తాలా ఈయన ఏదైతే మన కొరకు ఈ పండుగ దినం రోజు మన కోసం తన విలువైన సమయాన్ని కేటాయించి తన విలువైన సమాచారాన్ని మనం అందించారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈయనకు ఇహలోకంలోను పరలోకంలోను ఉన్నత స్థానాలను ప్రసాదించుగాక. నా అభిమాన సోదర సోదరిమణులారా, ప్రస్తుతం మన సమాజంలో ప్రత్యేకంగా మన భారతదేశంలో ఏ విధంగా మృతుల పట్ల వ్యవహరిస్తున్నారో చాలా శోచనీయం. నా అభిమాన సోదర సోదరిమణులారా, మనల్ని ధర్మం ఏమి ఆదేశిస్తుంది? బ్రతికున్న వారే కాదు, బ్రతికున్న వారు ఏ విధంగానైతే గౌరవ మర్యాదలకు అర్హులవుతారో వారు చనిపోయిన తర్వాత దానికంటే ఎక్కువగా గౌరవ మర్యాదలతో వారి అంతిమ సంస్కారాలు చేయమని, శవ సంస్కారాలు చేయమని ధర్మం మనల్ని ఆదేశిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము మన బంధువులతో ఎవరైనా సరే సమాజంలో వారు ఏ మతస్థులైన వారు కానీ, వారు ఏ కులస్థులైన వారు కానీ, మనం ఎలా వారి నుండి పారిపోగలం? నా అభిమాన సోదర సోదరిమణులారా, మానవత్వాన్ని ఇప్పుడు వ్యక్తపరచాలి. మానవత్వంగా ప్రస్తుతం మనము వ్యవహరించాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఇన్ని విషయాలు తెలియజేసిన గురువులు గారికి, మరియకొతూరి సీమాంధ్ర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శాంతి సందేశం అహ్లే హదీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ ఏదైతే తమ విలువైన సమయాన్ని, పండుగ దిన సంతోష సమయాన్ని కూడా ధార్మికం కొరకు మీరు ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ కొరకు కేటాయించారో దానికి అల్లాహు తఆలా మీకు ప్రతిఫలంగా మంచి స్థానాలను ప్రసాదించుగాక. అల్లాహు తాలా మనందరి ఈ సమయాన్ని స్వీకరించుగాక. అల్లాహు తాలా ఏదైతే మన గురువులు మనల్ని బోధించారో వాటిపై ఆచరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అదే విధంగా మీ అందరినీ మరియకొతూరి హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆమీన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.